అరే ఏం దాకా ఇంత ఎండలు పడేస్తాను సాయంత్రం రాపోయావు చల్లబడాక ఈ ఎండకే ఉన్నది తమ్ముడా నువ్వైతే తిన్నావా అన్నం తిన్నగానక్క మరి ఒక్కదానే వచ్చి అల్లుని తీసుకుని రాపోయాను అక్క అల్లుడు చుట్టు పైసలో తిరిగి తింది తమ్మి ఇది వరదాకా ఇక ఎండలు ఏమొస్తాడని ఒక్కదాన్ని వచ్చింది సరే అక్క మరి అల్లుని చిట్టి పైసలు మంచిగా వసూలు అవుతాను అందరు ఇస్తాను మరి ఇస్తాను తమ్ముడా కూడా లేదా ఇంట్లో రమ్మని మాట్లాడతా ఇంట్లో ఉన్నారక్క గీ ఎండలో వాళ్ళు ఎక్కడ పోతారు బిడ్డ అత్త మంచిగా సలాడ్ మంచిగా తీసుకురా అత్త బాగున్నావా? నేను బాగుంటేంది బాగాలేకుంటేంది కొడలా మీరు పెద్దోళ్ళు వెనక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను మీరు ఏంది అత్త నన్ను అంటాను? ఎప్పుడైనా నేను మీకు ఎదురు మాట్లాడినా? ఇవాళ మీ అక్క మాట్లాడింది రేపు నువ్వు మాట్లాడతావు ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు కదా అని మీ తెలుగులు బాగా పెరిగినాయి. అక్క నువ్వు మాత్రం నన్ను అనకే. నువ్వు ఏదైనా అనాలనుకుంటా నీ పెద్ద కోడల్నే అనుకో. అంటే నాకేమన్నా భయమా నేను చదవలేదు అన్న ఇంట్లో పెద్దదాన్ని నువ్వేం చేస్తాను ఇంట్లో పెద్ద కోడలా బావకు ఫోన్ చేసి ఏమో ఏమో మాట్లాడిన పెట్టినవే అట్లా మాట్లాడితే కరెక్టేనా నీది? చిన్నప్పటి సంది మిమ్మల్ని గౌరవంగా దాదాపెట్టకే ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను లానే బావతోటి ఎందుకన్నవే నాతో చెప్పపోయినవే ఏదన్నా ఉంటే. చిన్నప్పటి నుంచి బావని చూసుకుంటూ వస్తాను బావని అట్లా మాట్లాడితే బాధపడానే ఇంట్లో వాళ్ళు అట్టే మాట్లాడతారు బయట వాళ్ళు అట్నేనానే. ఏమో అత్త ఈ పెళ్ళి అనే వరకు నాకేం చేయాలనో అర్థం కాక బావకి అట్లా ఫోన్ చేసి మాట్లాడినా. అక్క ఇంకోసారి ఏమైనా తీయ నేను దాంతో మాట్లాడాను నీ ఏమనుకుంటే చూసుకుంటుంది. కొంచెం అది హైదరాబాద్లో చదివే తరగతి తెలివి ఎక్కువైంది. సరే నా కొడుకుని చేసుకుంటే చేసుకోపోయి నాకు దొరకరా ఇక. అక్క అది తెలిసి తెలివి ఏవో మాట్లాడుతుంది అన్నీ తెలిసిందని నువ్వు గట్రా మాట్లాడేట్లక్క. దాంతో మనం ఏం మాట్లాడతట్టున్నది తమ్మి అది ఊరు వదిలి హైదరాబాద్ పోయింది కదా హైదరాబాద్ తెలుగు చూపిస్తుంది మనకు. గట్లా మాట్లాడిక అక్క అది బాధపడుతుంది. బిడ్డ మీ లోపల పోయి నేను అక్కతో మాట్లాడతా. దివ్య నీ వచ్చారికి ఇంట్లో లేవు ఎటు వెళ్ళినావు? ఎక్కడ లేదు హరి అన్వేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కొంచెం అమ్మతోని అన్వేష్తో మాట్లాడేసి వచ్చిన. అవునా దివ్య ఏమన్నాడు అన్వేష్ మరి? ఏముంది హరి అట్లా వెళ్ళి క్యాజువల్గా కొంచెం మాట్లాడేసి వచ్చిన అంతే. సరే కానీ మాట్లాడినా కానీ ఎట్టి బస్సులో మన గురించి ఆయనకు అసలు చెప్పద్దు సరేనా? ఇగో దివ్య మనం ఇదివరకు ఎక్కడున్నాం ఏ ఊరు నుంచి వచ్చినామా ఎట్లా బతికినాం అనేది అన్వేష్తో చెప్పకు ఊళ్ళోతో మాత్రం అసలే చెప్పకు సరేనా? నాకు తెలియదా హరి నువ్వు నాకు చెప్పాలా? సరే దివ్య నీకు తెలుసు కాబట్టి ముందు జాగ్రత్త చెప్తున్నాను. పొరపాటున నోట్ జారినామనుకో మొదటికే మోసం వస్తుంది సరేనా? నువ్వేం టెన్షన్ పడక హరి నేను ఎక్కడ ఏది మాట్లాడని ఏం చెప్పాను సరేనా? సరే దివ్య నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ పట్టుకొచ్చిన ఫ్రిడ్జ్లో పెట్టినా తేపో ఇద్దరం కలిద్దాం.